ఇది 16 పండ్ల వ్రతం అంట. మహంకాళి అన్నపూర్ణైన మా అక్కగారు నమ్ముకున్నారు. అంటే 16 రకాల పండ్లు, 16 కొత్త ప్లేట్లు. అంటే ఈ సంక్రాంతి అప్పుడు కాదు, ఎప్పుడైనా నమ్ముకోవచ్చు. రథసప్తమిని పట్టుకొని నమ్ముకోవచ్చు, ఎప్పుడైనా సరే ఈ వ్రతం పట్టుకొని 16 ప్లేట్లలో 16 రకాల పండ్లు, 16 పండ్లు నోముకోవాలి. ఇట్లా సంక్రాంతి నోము, ఇట్లా వినాయక చవితి నోముకున్నట్టు గౌరమ్మ పెట్టుకొని అలా నోముకోవాలి. నోముకున్న తర్వాత 16 మంది ముత్తైదులకు ఈ 16 ప్లేట్లు మనం 16 సార్లైనా నోముకోవచ్చు. ఒకసారి 5 ప్లేట్లు నోముకొని ఇవ్వచ్చు, మన ఇష్టము. ఒకటేసారి 16 కూడా నోముకొని కూడా అట్లా ఇవ్వచ్చు వాయినము. ఇవి కాకపోతే ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేట్ 16 పోసి 16 మందికి అట్లా ఇచ్చుకోవచ్చు అనమాట. మన ఓపిక మన ఇష్టము. ఇది 16 పండ్ల వ్రతము. మహంకాళి అన్నపూర్ణైన మా అక్కగారు బాలలక్ష్మి గారు నాకు ఈ వాయినం ఇచ్చారనమాట. ఈ వాయినము 2026 ఫిబ్రవరి 2న ఇచ్చింది మా అక్క.